హాయ్ ఎవ్రీవన్. అనుకోని పెళ్ళి పార్ట్ 43. గమనిక: ఈ పాత్రలు నటులకు సంబంధించినవి కావు. ఇది కేవలం కల్పిత ప్రయోజనం కోసం మాత్రమే. ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి. మాన్వి రేయాన్ష్తో మాట్లాడడం మాత్రమే కాదు, ఈ రాత్రికి సీరియస్గా ప్రపోజ్ చేసి రేయాన్ష్ని ఆశ్చర్యపరచాలని అనుకుంది. వారి గది మొత్తాన్ని మాన్వి డెకరేట్ చేయాలనుకుంది. రేయాన్ష్ నా ప్రేమను తిరస్కరిస్తే? మాన్వి ఆగి త్వరగా తల ఊపుకుంది. లేదు లేదు, సానుకూలంగా ఆలోచించు మాన్వి అని అనుకుంది. మాన్వి చిలిపిగా నవ్వుతూ ఉంటోంది. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటోంది. రేయాన్ష్ నా వాడిగా ఉండడానికి సిద్ధంగా ఉండు అని అనుకుంటుంది మాన్వి తన మనసులో. ఇంకా నువ్వు నన్ను ప్రేమించకపోతే నిన్ను నా ప్రేమలో పడేస్తాను అని మాన్వి నవ్వుతూ అనుకుంటుంది. కియా మరియు మాన్వి క్లాస్ నుండి బయటకు వెళ్ళబోతున్నప్పుడు కియా ఎవరినో ఢీకొట్టింది. ఇద్దరూ పడిపోతారు. ఆ దృశ్యం చూస్తూ మాన్వి తన చిరునవ్వును ఆపుకుంటుంది. క్షమించండి అని ఇద్దరూ ఒకేసారి అంటారు. త్వరగా లేచి బట్టల దుమ్ము దులుపుకుంటున్నారు. మాన్వి నవ్వు ఆపుకోలేకపోయినా నోరు గట్టిగా మూసుకొని ఉంటుంది. కియా మాన్వి వైపు చూస్తుంది. పర్వాలేదు అని వాళ్ళు కలిసి నవ్వుతారు. నిజానికి కియా రియాను ఢీకొట్టింది. నేను నిన్ను ఒక విషయం అడగవచ్చా? కియా సిగ్గుపడుతూ అడుగుతుంది రియాను. మరియు దానితో మాన్వి నవ్వుతుంది. కియాలో ఈ వైపు చాలా అరుదు. కియా రియాను డేట్కి పిలవబోతున్నట్లు నటిస్తోంది. ఎందుకు అడగకూడదు? అడుగు అని రియా చిరునవ్వుతో సమాధానం ఇస్తుంది. మీరు ఏ జుట్టు ఉత్పత్తులను ఉపయోగిస్తారు? మీ జుట్టు చాలా మృదువుగా ఉంటుంది అని కియా అడుగుతుంది. మాన్వి మరియు రియా ఇద్దరూ పగలబడి నవ్వుతారు. రియాని డేట్కి పిలుస్తావు అనుకున్నాను అని మాన్వి నవ్వుతూ అంటుంది. నేను అదే ఆలోచిస్తున్నాను వదినా అని రియా ఆ క్షణంలో తన ఆలోచనలను కోల్పోయి వెంటనే నోరు మూసుకుంటుంది. వదినానా? కియా కళ్ళు చిన్నగా చేసుకుంటూ అడుగుతుంది. ఏంటి వదినా అని రియా అలా పిలవలేనట్లుగా అమాయకంగా నటించడానికి ప్రయత్నిస్తూ అడుగుతుంది. నువ్వు ఇప్పుడే మాన్విను వదినా అన్నావు కదా అని కియా మళ్ళీ అడుగుతుంది. లేదు, నేను వదినా అని అనలేదు, అక్క అని అన్నాను అని రియా అంటుంది. మద్దతు కోసం మాన్వి వైపు చూస్తూ అంటుంది రియా. అవును, రియా నన్ను అక్క అని పిలిచింది అని మాన్వి త్వరగా తల ఊపుతూ మాటల్లో చేరుతుంది. ఓ సరే అని కియా ఇంకా తెలియకుండానే చెప్తుంది. నా హెయిర్ ప్రొడక్ట్స్ వివరాలు ఇస్తాను, మరి మనం స్నేహితులుగా ఉండవచ్చా అని రియా నిజాయితీగా నవ్వుతూ అడుగుతుంది కియాను. ఎందుకు ఉండకూడదు? ఉందాం. యదువంశీతో స్నేహం చేయడం ఆనందంగా ఉంటుంది అని కియా మాన్వితో కరచాలనం చేస్తూ చెప్తుంది. మాన్వి తన చిరునవ్వును నియంత్రించుకుంటూ వారి పెరుగుతున్న బంధాన్ని గమనిస్తోంది. ఇప్పుడు వెళ్దాం అని రియా కియాని లాక్కుంటూ రియా తన మొత్తం కుటుంబం గురించి కొంత సమయానికి వారి ఇంటికి బయలుదేరడానికి సిద్ధమవుతారు. మాట్లాడడం ప్రారంభిస్తూ వెళ్తారు. ఈ రాత్రికి మీకు శుభాకాంక్షలు అని కియా తన కారులో వెళ్తూ చెప్తుంది. మాన్వి నవ్వుతూ కియా వైపు చేయి ఊపుతుంది. మాన్వి కూడా తన కారును గుర్తించి దానివైపు నడుస్తుంది. కానీ కాలేజీ బయట ఒక వ్యక్తిని ఢీకొట్టింది. క్షమించండి అని మాన్వి త్వరగా చెప్తూ తన కారు వైపు నడుస్తుంది. డ్రైవర్ అర్జున్ మాన్వి కోసం కారు తలుపు తెరిచి ఉంచుతాడు మరియు వారు తిరిగి భవనం వైపు వెళ్తున్నారు. మరో పక్కన రేయాన్ష్ ఆఫీస్లో రేయాన్ష్ మీటింగ్ రూమ్ నుండి బయటకు వచ్చి తన క్యాబిన్లోకి నడిచి వెళ్తాడు. జై అక్కడ వేచి ఉంటాడు. రేయాన్ష్ తన టై విప్పి సోఫాలో జై పక్కన కూర్చుంటాడు. రేయాన్ష్ కళ్ళు మూసుకున్న క్షణం మాన్వి ముఖం మాత్రమే
రేయాన్ష్ మనసులో మెరుస్తుంది. మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతోంది అని జై గంభీరమైన స్వరంతో అడుగుతాడు రేయాన్ష్ను. రేయాన్ష్ గాఢంగా ఊపిరి తీసుకుని నేను తప్పు చేశాను అని ఒప్పుకుంటున్నాడు. అతను వెక్కిరిస్తాడు. అలాగైతే నువ్వు మాన్వీకు ఎందుకు ప్రపోజ్ చేయకూడదు అని అంటాడు జై. రేయాన్ష్ సంకోచిస్తూ ఇలా అంటాడు. మాన్వి నన్ను తిరస్కరిస్తే ఏం చెయ్యాలి అని అడుగుతాడు జైను. జై రేయాన్ష్ వైపు చూస్తూ మీరిద్దరూ ఒకరినొకరు ప్రేమిస్తున్నారు రేయాన్ష్. మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికి అది తెలుసు. మాన్వి ఈ పెళ్ళికి ఒక అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని కూడా చెప్పింది. దాని అర్థం ఏంటి, అవునా కాదా అని జై అడుగుతాడు. రేయాన్ష్ జై వైపు చూస్తూ ఉంటాడు. రేయాన్ష్ హృదయంలో ఆశ మెరుస్తోంది. అంటే మాన్వి నన్ను తిరిగి ప్రేమిస్తుంది అని అతను అనుకుంటాడు. గట్టిగా చెప్పడానికి భయపడతాడు. అవును నిజమే. జై రేయాన్ష్ భుజం తట్టాడు. చాలా ఆలస్యం కాకముందే మాన్వీకు ప్రపోజ్ చెయ్యి అని అంటాడు జై. జై వెళ్లే ముందు రేయాన్ష్కి మరికొన్ని సలహాలు ఇస్తాడు. రేయాన్ష్ దృఢ నిశ్చయంతో తన వైపు తల ఊపాడు. ఈరోజు రేయాన్ష్ మాన్వీకు ప్రపోజ్ చేస్తాడు. ప్రతిదానికి అతను క్షమాపణలు చెప్తాడు. మాన్వి అతన్ని తిరస్కరిస్తే అతను ప్రయత్నిస్తూనే ఉంటాడు. మాన్వి నాది అవుతుంది, మాన్వి నాది అవుతుంది అని రేయాన్ష్ అనుకుంటాడు. రేయాన్ష్ భావోద్వేగాల తుఫాను ఉప్పొంగుతూ ఉంటుంది. ఆశ, భయం, ఉత్సాహం. రేయాన్ష్ ఆలోచనలు వేగంగా తిరుగుతూ ఉంటాయి వాటిల్లో. మాన్వి నో చెబితే లేదు, పాజిటివ్గా ఆలోచించు రేయాన్ష్, పాజిటివ్గా ఆలోచించు అని అనుకుంటాడు. తర్వాత రేయాన్ష్ తన ఫోన్ తీసుకొని కాల్ చేస్తాడు. హలో, అవును అన్నీ సిద్ధం చేయండి అని రేయాన్ష్ ఆర్డర్ చేస్తున్నాడు. రేయాన్ష్ గొంతు గట్టిగా ఉంటుంది. తర్వాత అతను లేచి నేరుగా తన కారు వైపు నడిచి వెళ్తాడు. మరో పక్కన మాన్వి ఈ సమయంలో ఇంట్లో ఉండాలి అని అనుకుంటూ రేయాన్ష్ ఆ భవనం వైపు కారు నడుపుతుండగా గార్డులు అతనికి చాలా దగ్గరగా అనుసరిస్తూ ఉంటారు. రేయాన్ష్ గుండె వింతగా తేలికగా అనిపిస్తుంది. రేయాన్ష్ ప్రేమలో పడతానని ఎప్పుడూ అనుకోలేదు. మరియు తన స్థానంలో వచ్చిన వధువుతో కూడా అంతకన్నా తక్కువ కాదు. విధి మర్మమైన మార్గాల్లో పనిచేస్తుంది. ధన్యవాదాలు నువ్వు నాకు మాన్విని ఇచ్చినందుకు దేవుడా అని అనుకుంటాడు రేయాన్ష్. రేయాన్ష్ అదుపు లేకుండా నవ్వుతూ ఉంటాడు. మాన్వి గురించి ఆలోచిస్తేనే రేయాన్ష్ గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభిస్తుంది. రేయాన్ష్ యదువంశీ తన భార్యకు ప్రపోజ్ చేయబోతున్నాడు అని అనుకుంటాడు. సగం నమ్మకంతో, సగం ఉత్సాహంతో. అకస్మాత్తుగా రేయాన్ష్ ఫోను మోగుతుంది. అది మాన్వి నుంచి వస్తున్న కాల్. రేయాన్ష్ గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. రేయాన్ష్ గుండె ఎందుకు అంత వేగంగా కొట్టుకుంటోంది? ప్రశాంతంగా ఉండు రేయాన్ష్, దాన్ని తీయి అని కాల్ లిఫ్ట్ చేస్తాడు. అతను సమాధానం ఇస్తున్నాడు కానీ మాన్వి గొంతుకు బదులుగా ఒక పురుషుడి స్వరం రేయాన్ష్కి వినిపిస్తుంది. హలో అంటాడు. రేయాన్ష్ వెంటనే ముఖం చిట్లించుకుని నువ్వు ఎవరు? నా భార్య ఫోన్ నీ దగ్గర ఎందుకుంది అని రేయాన్ష్ చల్లగా పదునుగా అడుగుతాడు. సార్, మీ భార్య ఘోర ప్రమాదానికి గురైంది అని అతను ప్రశాంతంగా సమాధానం ఇస్తాడు. ఆమె ఫోన్ ఇక్కడే ఉంది కాబట్టి నేను మీకు తెలియజేయడానికి ఫోన్ చేశాను. దయచేసి కొత్త హైవేకి రండి అని అంటాడు అతను. తర్వాత లైన్ డిస్కనెక్ట్ అవుతుంది. రేయాన్ష్ స్తంభించిపోయాడు. రేయాన్ష్ మెదడు అతను విన్నదాన్ని గ్రహించడానికి నిరాకరిస్తుంది. ఇది ఒక కల, ఇది నిజం కాదు. మాన్వి బాగానే ఉంది, మాన్వి బాగానే ఉంటుంది. కానీ ఆ మాటలు రేయాన్ష్ తలలో ప్రతిధ్వనిస్తున్నాయి. రేయాన్ష్ ఫోను
అతని చేతిలోంచి జారిపడి నేలపై పడిపోతుంది. రేయాన్స్ శ్వాస అస్తవ్యస్తంగా మారుతుంది. అది ఒక కల, అది ఒక కల, కల అయ్యుండాలి. కానీ అది కాదు. రేయాన్స్ తన కాలును యాక్సిలరేటర్పై వేసి హైవే వైపుకు వెళ్తాడు. రేయాన్స్ చూపు మసకబారుతూ ఉంటోంది. రేయాన్స్ ఛాతీ బిగుసుపోతుంది. అతను సరిగ్గా ఊపిరి పీల్చుకోలేకపోతున్నాడు. మాన్వి బాగానే ఉంది, మాన్వి బాగానే ఉంటుంది అని అనుకుంటాడు రేయాన్స్. రేయాన్స్ దానిని మంత్రంలా పునరావృతం చేస్తున్నాడు. కానీ అది సహాయం చేయడం లేదు. రేయాన్స్ గొంతు ఎండిపోయింది. గుండె డ్రమ్లా కొట్టుకుంటోంది. రేయాన్స్ సిగ్నల్ వద్ద కూడా ఆగడు. అతను దాదాపు ట్రక్కులను ఢీకొట్టి ప్రమాదాలను త్రుటిలో తప్పించుకుంటాడు. రోడ్డు అంతులేనిదిగా అనిపిస్తుంది. సమయం నెమ్మదిస్తుంది. రేయాన్స్కి ప్రతి సెకను ఒక శాశ్వతత్వంలా అనిపిస్తుంది. మాన్వీను చేరుకోవాలనే తపనతో అతను యాక్సిలరేటర్ను మరింత గట్టిగా నొక్కాడు. చివరికి రేయాన్స్ ఆ ప్రదేశానికి చేరుకుని కారు నుండి బయటకు వస్తాడు. శిథిలావస్థల్లో ఉన్న వాహనం వైపు పరిగెత్తుకుని వెళ్తాడు. రేయాన్స్ గుండె దాదాపు ఆగిపోయే పరిస్థితికి వస్తుంది. కారు గుర్తుపట్టలేనంతగా చిందరవందరగా ఉంటుంది. నలిగిపోయి పూర్తిగా. పోలీస్ అధికారులు దగ్గరలోనే ఉంటారు. కానీ మాన్వి జాడ కనిపించదు. మాన్వి, మాన్వి, నువ్వు బాగున్నావా? నేను వచ్చాను, నేనిక్కడే ఉన్నాను అని రేయాన్స్ అరుస్తాడు. రేయాన్స్ గొంతు బాధతో విరిగిపోతోంది. రేయాన్స్ వాహనం దగ్గరకు పరిగెత్తి తలుపు తెరవడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ అది కదలదు. సార్, ఇద్దరూ చనిపోయారు అని ఒక పోలీస్ అధికారి చెప్పడం మొదలుపెట్టాడు. కానీ రేయాన్స్ అతని వైపు చాలా తీవ్రంగా చూశాడు. అతను తక్షణమే వెనక్కి వెళ్తాడు. రేయాన్స్ లోపలికి చూస్తుంటే కన్నీళ్లు రేయాన్స్ దృష్టిని మసకబారుస్తున్నాయి. ఒక శరీరం కనిపిస్తుంది. కానీ ప్రతిదీ అస్పష్టంగా ఉంది. నెక్స్ట్ పార్ట్ కంటిన్యూస్. రేయాన్స్ మరియు మాన్వి అనుకోని పెళ్లి జీవితాన్ని తెలుసుకోవడానికి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.